అర్ధరాత్రి వెనుక గుమ్మం నుంచి ముగ్గురు యువకులు ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. చడీ చప్పుడు కాకుండా డోర్ దగ్గరకు వచ్చారు. అప్పటికే ఆ ఇంటి డోర్ తెరిచి ఉంది. మెల్లగా ఇంట్లోకి ప్రవేశించారు. మంచంపై గాఢ నిద్రలో ఉన్న ఇంటి యజమాని ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేశారు. కదలకుండా కాళ్ళు చేతులు పట్టుకున్నారు. అలికిడికి బయట నుంచి ఎవరైనా వస్తారేమోనని గుమ్మం ముందు ఒకరు కాపలాగా ఉన్నారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు దుండగులు ఇంట్లోకి ఎలా వచ్చారు? ఇంటి లోపలి తలుపులు ఎందుకు తెరిచి ఉన్నాయి? హత్య చేస్తుంటే ఇంటి బయట కాపలాగా ఉన్న వ్యక్తి ఎవరు? కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డాడు. ఉపాధి కోసం భార్యను వదిలిపెట్టి పట్నం వెళ్లి బరువులెత్తి కాయ కష్టం చేశాడు. తిని తినక నెల నెల ఇంటికి డబ్బులు పంపించాడు. భర్త కష్టంతో సుఖాలకు అలవాటు పడిన భార్య దారి తప్పింది. భర్త లేని సమయంలో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇదేం పనని నిలదీసిన భర్తపైనే కక్ష పెంచుకుంది. ఆ తర్వాత ఏకంగా ప్రియుడితో కలిసే సుపారి హత్యకు పథకం వేసింది. భర్త సంపాదించి తీసుకొచ్చిన డబ్బులతోనే అతన్ని హత్య చేయించింది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం శ్రీరాంపురానికి చెందిన దారపురెడ్డి అప్పలనాయుడు భార్య హైమతో కలిసి నివసిస్తున్నాడు. అప్పలనాయుడు ఉపాధి వెతుక్కుంటూ విశాఖకు వెళ్లాడు. అక్కడ కలాసి పనిచేస్తూ కష్టపడి సంపాదిస్తున్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి మళ్లీ తిరిగి పనికి వెళ్తుండేవాడు. హైమావతి దేవరాపల్లి వెలుగు కార్యాలయంలో వివోఏగా పనిచేస్తోంది. అయితే అప్పలనాయుడు ఇంట్లో లేని సమయంలో స్థానికంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న బండారు గంగాధర్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం తెలిసిన అప్పలనాయుడు భార్యను మందలించినప్పటికీ ఆమె తీరులో మార్పు రాకపోవడంతో తన కళాసి పని 2 లక్షలకు అమ్మేసి ఆ డబ్బుతో ఇంటికొచ్చేశాడు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం ప్రియుడితో చర్చించిన హైమా భర్త అడ్డు తొలగించుకోవాలని తెలిపింది. సుపారీ గ్యాంగ్తో చంపించాలని గంగాధర్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం తన మేనలుడు నాగచరణకు చెప్పగా అతను తన మిత్రులైన షేక్ సఫీర్, ప్రకాష్కు డబ్బు ఆశ చూపించి హత్యకు పురిగొల్పాడు. పక్కా ప్రణాళికతో ముగ్గురు కలిసి హైమా ఇంటికి చేరుకున్నారు. ఆమె స్వయంగా ఇంటి వెనక తలుపులు తెరిచి యువకులను తన భర్త ఉండే గదిలోకి పంపింది. బయట నుంచి ఎవరూ లోపలికి రాకుండా ఆమె ఇంటి ముందు కాపలా ఉండగా నిందితులు ముగ్గురు లోపలికి వెళ్లి అప్పలనాయుడును ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఒప్పందం ప్రకారం భర్త తీసుకొచ్చిన 2 లక్షల్లో నుంచి ₹1 లక్ష హైమా నిందితులకిచ్చింది. ఎవరైతే దారపురెడ్డి అప్పలనాయుడు ఉన్నాడో అతను వైజాగ్ లో పనిచేస్తున్నట్టు, ఎప్పుడో నెలకి ఒకసారి శ్రీరాంపురం వచ్చేవాడని, ఈ సమయంలో అతని భార్య హైమాకు మరియు బండారు గంగాధర్కి అక్రమ సంబంధం ఏర్పడింది. దాంతో ఆ విషయం సదరు అప్పలనాయుడికి తెలియటం వలన అతను అక్కడ ఉన్న ఉద్యోగాన్ని అమ్మేసి తిరిగి ఊరికి వచ్చేసాడు 2 నెలల క్రితం. అయితే ఇతను వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ శారీరకంగా కలడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అతను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని ఎవరైతే గంగాధర్ మేనలుడు ఉన్నాడో చరణ్ని తో ఇంక చంపాలి, ఎంత అయినా పర్వాలేదంటే అతను ₹1 లక్ష అవుతుందని చెప్తే వైజాగ్ నుండి 2 కుర్రోళ్ళు తీసుకొని వచ్చి చరణ్ ఇంట్లో మంచం మీద పడుకున్న అప్పలనాయుడును పేకు నొక్కి చంపేశారు. భర్త నిద్రలోనే చనిపోయాడంటూ హైమ నాటకమాడినా ఆరోగ్యంగా ఉన్న మనిషి హఠాత్తుగా చనిపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటికే హైమాతో పాటు గంగాధర్ ఊరు విడిచి పారిపోయారు. పోలీసులు వెతుకుతున్నారని తెలిసి రైవాడ విఆర్ఓ సాయంతో పోలీసులకు లొంగిపోయారు. గంగాధర్, హైమా, నాగచరణ్ అరెస్టు కాగా హత్యలో పాల్గొన్న మరో 2 యువకులు పరారీలో ఉన్నారు.